హలో అండి, నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి విశ్వక్ సేన్ అండ్ నేహా శెట్టి నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ. అండ్ ఈ మూవీ నాకు ఎలా అనిపించిందని తెలుసుకునే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఈ మూవీ అయితే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. అండ్ ఈ మూవీ నాకైతే సగం నచ్చింది, సగం నచ్చలేదండి. అంటే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి, టాప్ నాచ్లో ఉన్నాయి ప్రతి ఒక్కటి. అండ్ మూవీ ఫస్ట్ సీన్ నుంచి స్టోరీలోకి వెళ్ళిపోతారు, చాలా ఫాస్ట్ రేసింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫస్ట్ హాఫ్లో మెయిన్గా మెచ్చుకోవాల్సింది ఏమైనా ఉన్నాయంటే అవి యాక్షన్ సీక్వెన్స్ అండి. చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఆ సీన్స్లో వచ్చే బీజిఎమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్రీ ఇంటర్వ్యూల్ సీన్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఫుల్ ఇంప్రెస్డ్ అనమాట. మాస్ యాక్షన్ లవర్స్ ఎవరైనా ఉంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట ఆ సీన్స్ మాత్రం. అండ్ సెకండ్ హాఫ్ వస్తే ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ అంత డల్ అయిపోతుందండి. అండ్ మధ్యలోనే కొన్ని సీన్స్ వల్ల కొంచెం యాక్సిలేట్ అయిద్దేమో అనిపిస్తుంది, కానీ అలా అవ్వదండి. ఫుల్ అలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంటుంది. అండ్ కొన్ని సీన్స్ దగ్గర అయితే ఇంకా డౌన్కి వెళ్ళిపోయినట్టయితే అనిపిస్తుంది. ఓకే క్లైమాక్స్ అనమాట. అండ్ పాజిటివ్స్కి వస్తే యువన్ శంకర్ రాజా మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారండి. అండ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగున్నాయండి. కొన్ని ఫ్రేమ్స్ అయితే ఫుల్ టాప్ క్లాస్లో ఉన్నాయన్నమాట. అండ్ నెగిటివ్స్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్ ఫుల్ నెగిటివ్. అండ్ సెకండ్ హాఫ్లో ఎక్కడా కూడా మనకి మంచి హై ఇచ్చే మూమెంట్స్ ఏమి ఉండవు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ వన్ టైం వాచబుల్ మూవీ. ఫస్ట్ హాఫ్ తోపుగా ఉంటుందండి, అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫ్లాట్గా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ వాచబుల్లా కాదా అంటే కొన్ని సీన్స్ దగ్గర మనం ఇబ్బంది పడతాం. అండ్ మిగతా అంతా ఓకేనండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. అట్ లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, ఫైనల్ వెర్డిక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.